నమస్తే. వెల్కమ్ టు జయసింహ ఉవాచ. జయసింహ ఉవాచకి స్వాగతం. ఇటు శివాజీ, అటు చిన్మయి, మధ్యలో అనసూయ. ఇప్పుడు సోషల్ మీడియాను అల్లాడిస్తున్న డిబేట్ ఇదే. అయితే ఇందులో ఒక బిజినెస్ సీక్రెట్ కూడా ఉంది. అదేంటో మనం చివరిలో మాట్లాడుకుందాం. అంతలోపు ఓసారి ఏం జరిగిందో నెమర వేసుకుందాం. నటుడు శివాజీ యాంకర్ స్రవంతిని ఉద్దేశించి చక్కగా చీరకట్టులో అద్భుతంగా ఉన్నావు అన్నాడు. అక్కడితో ఆగిపోతే ఆయన శివాజీ ఎలా అవుతాడు? రెచ్చిపోయాడు. దొంగముం అనే ఓ బూతు వాడాడు. సామాన్లు అంటూ అసామాన్యమైన పదప్రయోగం చేశాడు. మరి జనం ఊరుకుంటారా? నిజానికి శివాజీ చెప్పింది అంతో ఇంతో హితవచనమే. కాకపోతే అందులోనూ కొంత ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ కదా. మరి ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మనం ఎవరం? అది వాళ్ళ ఇష్టం. మరి వాళ్ళకి డ్రెస్సింగ్ రైట్ ఉన్నట్లే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే రైట్ కూడా ఉంటుంది కదా. తప్పకుండా ఉంటుంది. అయినా కూడా చాలామంది ఆడవాళ్లకు డీసెంట్ డ్రెస్సింగ్ చేసుకోండి అని చెప్పడానికి చాలామంది జంకుతున్నారు. కారణం చెప్పిన తర్వాత ఎదురయ్యే రియాక్షన్. చిన్మయి, శ్రీపాద లాంటి వారు ఆడవాళ్లకు శుద్ధులు చెబితే ఓ రేంజ్లో కోటింగ్ ఇస్తుంటారు. అందుకే మనకెందుకు వచ్చిన రిస్క్ అని చాలామంది చాలా కాలంగా సైలెంట్గా ఉంటున్నారు. కొందరైతే చూస్తే పోతుంది కదా అని కూడా భావించి స్కిన్ షోకి అలవాటు పడిపోతున్నారు. మనం అమెరికా మాదిరిగా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆహారాలు మార్చేసుకున్నప్పుడు వెస్ట్రన్ కల్చర్లో మాదిరిగానే ఆడవారు అంగాంగ ప్రదర్శన కూడా చేస్తారు. మన ఆహారం మారినట్టే ఆహార్యం కూడా మారుతుందనేది నగ్న సత్యం. ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా పోస్ట్ గ్లోబలైజేషన్ రూల్, ట్రెండ్ అని కూడా చెప్పుకోవచ్చు. యాక్సెప్ట్ చేయాల్సిందే. 1990లకి ముందు మన బట్టలు ఎలా ఉండేవి? 2000 సంవత్సరం నాటికి ఎలా మారాయి? 2025 కల్లా ఇంకెంతగా కురచగా అయిపోయాయి? ఇదంతా మార్కెట్లో భాగం. మనం ప్రపంచంతో అనుసంధానం అయిపోయాం. అమెరికాలో, యూరోప్లో దొరికే ప్రతి వస్తువు, ప్రతి సర్వీస్ ఇండియాలో దొరుకుతున్నాయి. ఆ దేశాల్లో తినే పిజ్జాలు, బర్గర్లు వగైరా వగైరా మనకు అలవాటు అయిపోయాయి. మరి అన్ని పాశ్చాత్యం అయిపోయాక కట్టుబొట్టు మాత్రం భారతీయంగా ఉండాలంటే ఎలా? ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. హిందూ, క్రిస్టియన్ స్త్రీలు శరీరం కనిపించేలా బట్టలు వేసుకుంటే ముస్లిం స్త్రీలు దాదాపుగా వారి సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వాళ్ళు బురకాలు ధరించడంపై ఎందుకో కానీ ఇండియన్ ఫెమినిస్టులు పెద్దగా పెదవి మెదపరు.